వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ మైస్ మినీ కిచెన్. ఇవాళ మనం చూడబోయేది ఏంటంటే గీ. ఇంట్లోనే గీ చక్కగా ఎలా రెడీ చేసుకోవాలో చిన్న చిన్న టిప్స్తోని నీట్గా ఎలా చేయాలో కూడా చెప్తాను. సో దానికోసం నేను 20 డేస్ నుంచి మీగడ తీసి పక్కకు పెట్టుకొని అదంతా మిక్సర్లో వేస్తే ఇలా వెన్న అనేది సపరేట్ అవుతుంది. సో ఇది నేను పెరుగు మీద నుంచి తీసిన మీగడ కాబట్టి ఆ చిక్కగా వచ్చిన దాన్ని నేను మజ్జిగలాగా వాడుకుంటాను. సో మీకు నచ్చితే మీరు కూడా అలాగే వాడుకోవచ్చు. పెరుగు మీద మీగడ అయితేనే పనిచేస్తుంది, పాల మీద మీగడతోనైతే మజ్జిగ రాదు. మనం చేసిన వెన్నని చిల్డ్ వాటర్లో వేయడం వల్ల అది చక్కగా బాల్స్ లెక్క ఫామ్ అవుతుంది. అలాగే మంచిగా ఇట్లా గట్టిగా స్క్వీజ్ చేసుకోవాలి, ఎక్సెస్ వాటర్ ఏమన్నా ఉంటే పోతుంది. సో అదంతా మనం తీసుకున్న వెన్న అంతా ఒక ప్యాన్లోకి తీసుకొని లో హీట్లో పెట్టి మనం వెన్నని కాచుకోవాలి. లో హీట్లో పెట్టడం వల్ల అడుగు అనేది మాడకుండా ఉంటుంది. అలాగే మనం వెన్న తీసేటప్పుడు చిల్డ్ వాటరే యూస్ చేయాలి. ఎన్ని వాటర్ యూస్ చేసినా కానీ చిల్డ్ వాటరే యూస్ చేయడం వల్ల వెన్న అనేది తొందరగా మన చేతికి ఎక్కువ అంటదు, ప్లస్ అది మంచి బాల్స్ లెక్క ఫామ్ అవుతుంది. ఎక్కువ వేస్టేజ్ అనేది ఉండదన్నమాట. సో మనం ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మీకు దగ్గర తమలపాకు అవైలబుల్గా ఉంటే తమలపాకు వేసుకోండి. లేదంటే నేను ఇక్కడ 3 వరకు యాలకులు తీసుకున్నాను, అవి వేసాను. నెయ్యి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టండి. మీ దగ్గర ఏ కంటైనర్స్ అవైలబుల్గా ఉంటే ఆ కంటైనర్స్, అంటే గ్లాస్ అయితే గ్లాస్, స్టీల్ అయితే స్టీల్ కంటైనర్స్. నేనైతే స్టీల్ కంటైనర్లో స్టోర్ చేస్తాను మ్యాక్సిమం. సో అది స్టోర్ చేసే ముందు తడేమీ లేకుండా నీట్గా ఆరబెట్టుకొని నెయ్యి అంతా అందులోకి వడకట్టుకోండి. బయట నుంచి కొనుక్కొచ్చిన నెయ్యి కన్నా 100 రెట్లు హెల్దీ అండి. సో నెయ్యి ఎప్పుడైనా ఇంట్లో చేసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.